ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, కౌన్సిలర్లకు అందరికీ మన నాయకులకు అందరికీ నమస్కారం. గత 10 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే కూల్చివేతలు, లేకపోతే అరాచకంగా అడ్డందికంగా కట్టడాలు. ఒకవైపు ఏమో కట్టడాలని ఇష్టం వచ్చినట్టు కట్టద్దు, లేకపోతే కూల్చేస్తామని అక్కడ చెప్తారు. కిందికి వస్తే ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. ఎంత బాధాకరం అంటే నిన్న మన 2 రోజులు హైదరాబాద్ చుట్టూ తిరిగినా నిన్న. అక్కడేమో లీగల్గా అన్ని పేపర్లు పర్మిషన్లతో సహా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వం ప్రాపర్టీ బిల్లులు, ప్రభుత్వం కరెంటు బిల్లులు, ప్రభుత్వం వాటర్ బిల్లులు అన్నీ కడుతూ లీగల్గా మంచిగా ఉన్నవాళ్ళనేమో అక్కడ పోయి ప్రభుత్వం అవన్నీ కూర్చోమంటాం. మన కొరట్ల మెట్పల్లిలేమో పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా కట్టుకుంటాము. ఎంత బాధ అంటే ఇక్కడ నాయకులు మెట్పల్లిలో బస్టాండ్కి, పాత బస్టాండ్ దగ్గర అంతకుముందు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ గారు రోడ్డు వైడనింగ్ కోసం ఉన్న ఖాదీ స్ట్రక్చర్స్ని కూల్చేసి రోడ్డు వైడనింగ్ చేస్తే ఆ రోడ్డు మధ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏదో బస్ స్టాప్ అని చెప్పి ఏదో కడతా ఉన్నారు. అక్కడ ప్రజలకు తిరగనీకి జాగలేదు, ప్రజల బండ్లు పోవడానికి లేదు అని చెప్పేసి అక్కడ కూల్చివేస్తే, అలాంటి చోటనే ఆ ఉన్న ఖాళీ జాగాలు ఎక్కడైతే మన రోడ్డు ట్రాఫిక్ కోసం ఏదైతే వదిలినామో అలాంటి చోట వచ్చి స్ట్రక్చర్ కడతా ఉన్నాం కాంగ్రెస్. ఇది తప్ప గత 10 నెలల్లో ఒక అభివృద్ధి పని లేదు, ఒక మంచి పని లేదు. రైతు రుణమాఫీ గురించి రైతులు రోడ్ల మీద ఎక్కితే అడిగే నాదుడు లేడు, రైతు బంధు అడిగే నాదుడు లేడు, మహిళలందరికీ 2500 పెన్షన్ అడిగే నాదుడు లేడు, పెద్దవాళ్ళకి 4000 పెన్షన్ అడిగే నాదుడు లేడు. అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పుడు నిన్న మనం కొరట్ల మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో జరిగిన రసవసరం, ఇదే మున్సిపాలిటీలో నేను, మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్దలు స్వర్గీయులు రత్నాకర్రావు గారి విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానాన్ని ఒప్పుకొని ఇదే కొరట్ల మున్సిపాలిటీలో తీర్మానానికి అందరం ఒప్పుకొని ఎస్ అని ఆ తీర్మానానికి సహకరించిన వాళ్ళని అందరూ మా కౌన్సిలర్ అందరూ కూడా సహకరించినారు. ఆ రోజు ఏం జరుగుతుంది ఇప్పుడు? మొట్టమొదలు వచ్చి కల్లూరు రోడ్డు మొత్తం మొదలుకొట్టినారు. మీ అందరి కళ్ళ ముందే ఉంది ఇక్కడ కల్లూరు రోడ్డు, మన జంక్షన్లోనే ఇక్కడ కల్లూరు రోడ్డు మొత్తం పగలగొట్టారు. అక్కడ బైక్ కూడా తిరగడానికి జాగలేదు, కల్లూరు రోడ్డు పగలగొట్టారు. సరే, మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ కాకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ దగ్గర మరి దానికి సంబంధించిన విషయాలు పర్మిషన్ ఇవ్వదు నాకు తెలియదు, కానీ వెటర్నరీ కాలేజ్ దగ్గర కట్టుకుంటాము. సరే, పెద్ద మనుషులు రత్నాకర్రావు గారు స్వర్గీయులైనారు, వాళ్ళంటే మాకు కూడా గౌరవం ఉంది, మేము కూడా ఒప్పుకున్నాం. బాధ ఏంటంటే జరిగిన కౌన్సిల్లో పెట్టే తీర్మానం చూస్తే ఎంత బాధాకరమైంది. 3 నెలల నుంచి ఇక్కడ సఫాయి వాళ్ళకి జీతాలు, 3 నెలల నుంచి సఫాయి వాళ్ళకి జీతాలు. గత 10 నెలల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి రూపాయి పెట్టలేదు. ఏ ఒక్క వార్డులో మనం వర్షాలు పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఏ ఒక్క చోట రూపాయి పెట్టలేదు. రోడ్లన్నీ గుంతలు మీకు కనబడతా ఉన్నాయి, మీరు అందరూ కూడా తిరుగుతా ఉన్నారు కొట్టడంలో. రోడ్లన్నీ గుంతలు, బొందలు, డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక్క రూపాయి పెట్టలేదు. ఎలక్ట్రిసిటీకి ఇప్పుడు రూపాయి పెట్టలేదు.
ఆఖరికి నిన్న ప్రతి వాడికి నిన్న ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులు నేను కొన్ని వాటికి డబ్బులు పెట్టాను. అది కూడా కొన్ని వాటిలో పెట్టి అవసరమైన వాటిలో ₹1 కూడా పెట్టాను. స్పెషల్లీ అపోజిషన్ పార్టీ ఉన్న కౌన్సిలర్లు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళ వార్డులలో ₹1 పెట్టారు. కాకపోగా పెద్దలు పాపం వారు కూడా బాధపడతారు. 100% చెప్తున్నారు. రత్నాకర్ రావు గారు దీనికి ఒప్పుకోరు. పై నుండి కూడా వారు బాధపడతా ఉన్నారు. 100% నేను గ్యారెంటీ చెప్తాను. వారు కూడా ఒప్పుకోరు. మున్సిపాలిటీ నుంచి 20 లక్షలు గ్రాంట్ పెట్టి నేనేమంటున్నా అంటే వారంటే మా గౌరవం, నేను కూడా డబ్బులు ఇస్తాను దానికి. కానీ దయచేసి ఫస్ట్ మన జీతాలు పాపం రోజువారీ కూలీ లెక్క పనిచేస్తారు వాళ్ళందరూ కూడా. మన సఫాయి వాళ్ళు 3 నెలలే జీతం తెస్తారు. మనకు వచ్చే జీతం అయితే 15 రూపాయలు. వాడు ఒక్కొక్క వార్డులలో అస్తవస్తమైన రోడ్లు, గుంతలు, అసలు భయంకరమైన రోడ్లు. వర్షాలు పడి మొన్న వర్షాలు పడిన తర్వాత నేనే చెప్తాను, నేను కూడా కాంట్రిబ్యూషన్ చేస్తా. దయచేసి మనం ఈ పద్ధతి చేయలేదు. రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొకరు వచ్చి నాకు ₹1 పెట్టాలంటాడు. మా నాన్నగారు ఇప్పటికీ ఒక 100 స్టాచ్యూ పెట్టుంటారు. నాకు తెలిసి కనీసం 100 స్టాచ్యూ పెట్టారు. మొన్న నేను పెట్టినలో పెట్టినాను. నేను మా కొండ లక్ష్మీ బాబుజీ గారి స్టాచ్యూ నా సొంత డబ్బులతో పెట్టిస్తాను.